గాయ్స్ నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ నిన్న సీఎస్‌కే రాజస్థాన్‌తో గెలవడంతో కాంపిటీషన్ మంచి టఫ్‌గా ఉంది. మరిప్పుడు ఆర్సీబీ 2024 ఐపీఎల్‌కి ప్లేఆఫ్స్‌కి వెళ్ళాలి అంటే ఏం జరిగితే వెళ్తారన్నది ఒకసారి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే ఒకసారి చూద్దాం. నిన్న జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ తీసుకున్నారు. ఇంకా తర్వాత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఎర్లీగా పర్వాలేదనిపించారు. కానీ నిదానంగా విరాట్ కోహ్లీ ఇంకా ఫాఫ్ డు ప్లెసీ వికెట్స్ ఇచ్చేశారు. తర్వాత విరాట్ కోహ్లీ కూడా 13 బాల్‌కి 27 రన్స్ కొట్టి ఇషాంత్ శర్మకి వికెట్ ఇచ్చాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం మంచి స్టార్ట్ అని చెప్పాలి. ఇంకా తర్వాత రజత్ పడిదారు ఇంకా విల్జాక్స్ పార్ట్నర్షిప్ మాత్రం సూపర్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్పే ఆర్సీబీని గెలిపించింది. రజత్ పడిదారు లాస్ట్ మ్యాచెస్‌లో ఎలాగైతే ఆడాడో ఈ మ్యాచ్‌లో కూడా అలాగే స్పిన్నర్లని బాధేశాడు. రజత్ పడిదారు 32 బాల్‌కి 52 రన్స్ కొట్టాడు. ఇంకా విల్జాక్స్ కూడా 29 బాల్‌కి 41 రన్స్ కొట్టాడు. విల్జాక్స్ కొంచెం స్లోగా ఆడినప్పటికీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇంకా తర్వాత కమ్రాన్ గ్రీన్ కూడా 30+ స్కోర్ చేసి పర్వాలేదనిపించాడు. ఇంకేలా 20 ఓవర్లకి ఆర్సీబీ 187 రన్స్ కొట్టి 9 వికెట్లు కోల్పోయారు. చిన్న సొమ్ము పిచ్లో ఈ స్కోరు యావరేజ్ స్కోర్ అయినప్పటికీ ఆర్సీబీ బౌలర్స్ అదర్ కొట్టేశారు. ఎర్లీగా ఫస్ట్ ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ ప్రతి మ్యాచ్లో లాగా ఫస్ట్ బ్రేక్ త్రూ అయితే ఇచ్చేశాడు. తర్వాత సిరాజు ఫస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ తర్వాత బౌలింగ్ చేసిన ఎస్దయాలు నేను ఆర్సీబీ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. ఎలా అంటే ఫస్ట్ బాల్కి వికెట్ తీయడమే కాకుండా జాక్ ఫ్రేజర్ ఫుల్గా హిట్టింగ్ చేస్తుంటే హోప్ కొట్టిన బాలు ఎస్దయాలు ఫింగర్కి తగిలి వికెట్స్కి తగిలింది. అప్పుడు జాక్ ఫ్రేజర్ గ్రీజ్లో ఉండకపోవడంతో ఆర్సీబీకి లక్కీగా వికెట్ వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి ఆర్సీబీ మొమెంటంలోకి వచ్చేశారు. ఇంకా అక్కడి నుంచి డీసీ బ్యాటర్స్ కొంచెం స్లోగా ఆడడంతో ఇంకా వరుసగా వికెట్స్ అయితే పడిపోతూనే ఉన్నాయి. కెప్టెన్ అక్షర్ పటేల్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ని కొంచెం క్లోజ్గా తీసుకొచ్చాడు. కానీ ఇంకా చివరికి అతను కూడా అన్లక్కీగా రన్అట్ అయిపోవడంతో ఆర్సీబీ ఢిల్లీని 140 రన్స్కే ఆల్అౌట్ చేసేశారు. ఇలా 47 రన్స్ తేడాతో ఆర్సీబీ ఢిల్లీ మీద గెలిచారు. ఇలా వన్ సైడ్గా గెలవడానికి ఒక పక్క బ్యాటర్స్ రీజన్ అయితే ఇంకో పక్క బౌలర్స్ రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి ఆర్సీబీ బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఆధార్ కొట్టేస్తున్నారు. 2024 ఐపీఎల్కి ఆర్సీబీ కంబ్యాక్ ఎలా ఉందన్నది ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆర్సీబీ ఫస్ట్ ఆడిన 8 మ్యాచెస్కి పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఉన్నారు. 8 మ్యాచెస్ ఆడి కేవలం ఒక్క మ్యాచే గెలిచారు. మరి ఫస్ట్ హాఫ్లో ఇంత పూర్ ఫామ్లో ఉన్న ఆర్సీబీ తిరిగి ఇలా కంబ్యాక్ ఇస్తారని ఎవరు అనుకోలేదు. ప్రజెంట్ ఆర్సీబీ 5th ప్లేస్లో ఉన్నారు. 13 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. లాస్ట్ ఆడిన 5 మ్యాచెస్లోనూ ఆర్సీబీకి ఎదురే లేదు. ఇంకా మనం మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఏం జరిగితే వెళ్తారన్నది ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ప్లేఆఫ్స్ కాంపిటీషన్ నుంచి ఢిల్లీ అయితే తప్పుకున్నట్లే. ఎందుకంటే వాళ్ళు ఆడబోయే మిగతా ఒక మ్యాచ్లో గెలిచినా కూడా 7 మ్యాచెస్ అవుతాయి. ఇప్పుడు ఎలాగో నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఆడతారు. ఆ రెండు టీంలకు ఢిల్లీ కంటే నెట్ రన్ రేటు బాగుంది. కాబట్టి సిఎస్కే లేదా ఆర్సీబీ టాప్ 4లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎల్ఎస్జీ విషయంకి వచ్చేస్తే ఎల్ఎస్జీ ఆడబోయే 2 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిస్తే అప్పుడు సిఎస్కే ఒక మ్యాచ్ ఓడిపోతే ఎల్ఎస్జీ ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఎందుకంటే ఎల్ఎస్జీకి నెట్ రన్ రేటు బాగోలేదు. కాబట్టి ఒక మ్యాచ్ ఎక్స్ట్రా గెలిస్తేనే ప్లేఆఫ్స్కి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సిఎస్కే విషయంకి వచ్చేద్దాం. సిఎస్కే ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఆడబోయే ఆర్సీబీతో మ్యాచ్లో జస్ట్ గెలిస్తే సరిపోతుంది. ఇంకా చివరిగా ఆర్సీబీ విషయంకి వచ్చేస్తే ఆర్సీబీ నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ సిఎస్కేతో వన్ సైడ్గా కాకపోయినా సిఎస్కే కంటే నెట్ రన్ రేటు మెరుగుపడేలా గెలవాలి. ప్రజెంట్ సిఎస్కేకి 53 నెట్ రన్ రేట్ ఉంది. ఇంకా ఆర్సీబీకి 39 ఉంది. మేబీ 30 రన్స్ తేడాతో గెలిస్తే సిఎస్కే కంటే ఆర్సీబీకి నెట్ రన్ రేటు మెరుగుపడుతుంది. ఇంకెలా జరిగినా కూడా ఆర్సీబీకి ఇంకో గండం ఉంది. ఏంటంటే లక్నో సూపర్ జెయింట్స్ ఆడబోయే 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ అయితే ఓడిపోవాలి. అప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తారు. దీనికి సంబంధించి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా 2024 ఐపీఎల్కి ప్లేఆఫ్స్కి వెళ్ళే 4 టీంలు ఏమన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.